హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఈరోజు నేను పాలకూర వండుతున్నానండి. పాలకూర అంటే కొంచెం డిఫరెంట్గా చేస్తానండి. అంటే లీఫీ వెజిటేబుల్స్ తినడం మంచిది కదా. సో మా ఇంట్లోన ఇవి తినమాట. ముఖ్యంగా నేను కూడా తిననండి, కానీ కొంచెం డిఫరెంట్గానే చేస్తున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదంటే బాగా తింటారు మా ఇంట్లోన. ఒకసారి మీకు చూపిస్తానండి. ఈరోజు వచ్చేసి మా బాబు కొంచెం కాలు నొప్పి తగ్గిందండి. తగ్గినాక మా అమ్మాయికి మార్నింగ్ కొంచెం టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించాను. తనకి ఫీవర్ వచ్చింది, పాపం 101 వచ్చింది తనకి. నైట్ అంతా ట్యాబ్లెట్లు అవి వేస్తే ఈరోజు ఎగ్జామ్ ఉంది. సో అందుకనేసి డాడీ దింపేసి వచ్చారు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి తనకి హాలిడేస్. సో ఫైనల్ ఎగ్జామ్స్ కదా అని చెప్పేసి ఇంకా పంపించాము స్కూల్కి. తను వచ్చేస్తుంది. సో ఈ పాలకూర ఇట్లాంటి కూరలు అయితే బెటర్ కదా అది జ్వరంతో ఉన్నప్పుడు. సో అందుకనేసి నేను ఈ పాలకూర వండుతున్నాను. అండ్ మా బాబు ఏమో పడుకున్నాడండి ఇప్పుడు. అందుకనేసి నేను అన్నం కూర వండడానికి ట్రై చేస్తున్నాను. అండ్ పైన మార్నింగ్ లేచిన వెంటనే నా మిరపకాయలు, ఊర మిరపకాయలు అండ్ వడియాలు, గుమ్మడి వడియాలు అండ్లో ఆరబోసేసుకుని వచ్చానండి. ఇంకా 2 days అయితే అవి ఎండిపోతాయి. నేను ఈ కూర ఎలా చేయాలంటే, ఫస్ట్ ఇవి నేను చెప్పాను కదండి, నాకు సంతలో 20కి 6 ఇచ్చారనేసి. ఇందులో నేను 4 తీసుకుంటున్నానండి. రిమైనింగ్ 2 ఉంచేస్తానమాట. అది పాలకూర పప్పు వండేస్తాను ఇంకొక రోజు. సో వాటిని రెండింటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, కవర్లో పెట్టి. సో ఇవి 4 మాత్రం వండుతానండి. సో ఇవి కట్ చేయాలి చిన్న చిన్నగానా. ఇదిగోండి, తాలింపు సరుకులకి వేసుకోవాలండి. పచ్చనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఇందులో అల్లమును ఎల్లుల్లిపాయలు చిన్నగా తరుక్కున్నానండి. అవి కూడా వేసేసాక మగ్గాక కొంచెం ఉల్లిపాయలు కూడా వేసేయాలండి. అది అలా ఉడుకుతుందండి. ఈలోపు నా అన్నం అయిపోయిందండి. ఇదిగోండి అన్నం. పౌడర్ డబ్బా పంపేసి ఇదిగోండి ఇప్పుడే లేచాడు మా బాబు గడు కూడా. అదిగోండి చూడండి, అమ్మేది అని వెతుక్కుంటున్నాడు. ఆడికి వీడియో తీస్తున్నామని తెలిస్తే తలదించేస్తాడు. వీడియోకి అస్సలు మొహం చూపించడు. ఇదండి ఇది పాలకూర మొత్తం దగ్గరికి వస్తుందండి. ఇందులో ఉప్పు కారం వేసేసానండి. ఇందులో అది పాలకూరలో నుంచి వచ్చిన వాటర్ ఉన్నాయి కదండి, ఇవి పర్లేదండి, ఎగిరే వరకు ఉంచాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం వెరైటీగా చేస్తున్నాను కదండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో ఉన్న మెయిన్గా వేసేది ఏంటంటే, నేను పెసరపప్పు అండి నానబెట్టుకున్నానండి దీన్ని. ఇదిగోండి, కూర కోసే ముందు నేను నానబెట్టుకున్నానండి. ఇదిగో ఇలా నానిందండి, సరిపోతుందండి ఇలాగా. ఇదిగోండి పెసరపప్పు ఇలాగ వేసేసాక ఇది ఇంకేం ఉడకక్కర్లేదండి. పెసరపప్పు ఇంతే అండి, జస్ట్ వాటర్ డ్రై అయ్యే వరకున మూత పెట్టేసి ఉంచేస్తానండి. వాటర్ మగ్గిపోయాక దింపేయడమేనండి. ఇంతేనండి కర్రీ. ఈ కర్రీ బాగుంటుందండి, చాలా కమ్మగానే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడానా. ఇదిగోండి ఇలాగ అయ్యిందండి. పెసరపప్పు వేసేసాక దగ్గరికి మగ్గాక ఇలాగ వచ్చిందండి. చూసారండి, పెసరపప్పు పూర్తిగా ఉడకలేదు. చూసారండి, పప్పులాగా అవ్వలేదు. బాగుంటుందండి, చాలా బాగుంటుంది కమ్మగా. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా కమ్మగా ఉంటుందండి. అసలు పాలకూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగానే తింటారు. ముఖ్యంగా పిల్లలు బాగా తింటారు. ఒకసారి ట్రై చేయండి.